జపాన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల హెచ్చరికలు చేస్తున్న వేళ ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని తీర్మానించాయి. వచ్చే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్లో 10 లక్షల కోట్ల యెన్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ ప్రధానమంత్రి ఇషిబా ప్రకటించారు. రక్షణ, వాణిజ్య, నవకల్పన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. పెట్టుబడులు, ఇన్నోవేషన్, ఆర్థిక భద్రత వంటి అంశాల్లో వచ్చే 10 ఏళ్లకు మార్గసూచిని ఖరారు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త సువర్ణ అధ్యాయాన్ని లిఖించినట్లు ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత్, జపాన్ 13 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, బ్యాటరీ సరఫరా చైన్ భాగస్వామ్యం, ఆర్థిక భద్రతలో సహకారం వంటి అంశాల్లో అవగాహన కుదుర్చుకున్నాయి. డిజిటల్ పార్ట్నర్షిప్ 2.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరస్పరం తోడ్పాటు అందించుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.